కాన్షియస్నెస్ ఉంటుంది. దానికి సంబంధించిన వాక్యం గాడ్స్ ఫిక్స్లో చదువుకున్నాం. వెన్ ది సూపర్ కాన్షియస్నెస్ ఆఫ్ ది 6th plane ఆఫ్ కాన్షియస్నెస్, 6వ చైతన్య భూమికలో ఉండేటటువంటి సబ్ సూపర్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది ఈజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. అది పూర్తిగా వ్యావర్తనం చెందిన తర్వాత, వ్యావర్తనం చెందడం అంటే అభివృద్ధి చెందడం. అభివృద్ధి ఏ విధంగా చెందుతుందంటే, సప్త చైతన్య భూమికల్లోనూ చైతన్య అభివృద్ధి ఎలా చెందుతుందంటే, సంస్కారాలతోటి చుట్టుపడి ఉంటుంది. అది దారపురీలు చూసుకుంటే సంస్కారాలన్నీ కూడా ఒక దారపు కండికేలతో చుట్టుకుపోయి ఉంటాయో, సంస్కారాలు అలా చుట్టుకుపోయి ఉంటాయి. లోపల ఒక కండి ఉంటుంది, మనందరికీ తెలుసు. అట్టతోటి చేస్తారు. దాని చుట్టూ దారం చుడతారు. దాన్ని ఎంతవరకు సంస్కారాలు చుట్టుకోవడం జరిగింది. ఆధ్యాత్మ మార్గంలో ఒకటో చైతన్య భూమికి పెట్టగానే అది విడిపడిపోతూ ఉంటుంది. అంటే దారపురీల నుంచి ఇలా అన్వైండింగ్ అంటారు. వైండింగ్ కాకుండా ఆ దారపురీలంతా కూడా, అందులో దారం అంతా కూడా సంస్కారాలతో పోలిస్తే అది విడిపడిపోతుంది అనమాట. విప్పేయడం. అవి విప్పేస్తే ఆఖరికి పూర్తిగా దారం అంతా మనం వేసిన తర్వాత దారం అంతా పోయి లోపల ఉండి అట్టపెట్టుతో రౌండ్గా ఉండి కండి ఏదైతే ఉందో అది మిగులుతుంది. అది అంచేత అన్వైండింగ్ ప్రాసెస్ అన్నారు. 6 చైతన్య భూమికల్లోనూ కూడా జరిగేది సంస్కారాలని విడిపడిపోవడం. సంపూర్ణంగా సంస్కారాలన్నీ మట్టిమాయ అయిపోతాయి. పూర్తిగా ఏ సంస్కారం ఉండదు. చేత అన్ని సంస్కారాలు పోయిన తర్వాత లోపల ఉండి ఆత్మ ఏదైతే ఉందో అది బయటపడుతుంది పరమాత్మగా. అంచేత దీన్ని ఇన్వాల్యూషన్ అని ఇంగ్లీష్లో అన్నారు. అన్వైండింగ్ ప్రాసెస్ అని కూడా దీన్ని అన్నారు. అంచేత దాంట్లో ఇన్వాల్వ్డ్ అంటే అది పూర్తిగా విడిపడిపోగానే, బంధనాల నుంచి విముక్తి పొందగానే అని చెప్పుకోవాలి మనం. బంధనాలు అంటే సంస్కారాల నుంచి పూర్తిగా విముక్తి పొందగానే అది చెప్తున్నారు. అండ్ ది సూపర్ కాన్షియస్నెస్ ఆఫ్ ది 6th plane ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. గాడ్ ఇన్ ది మ్యాస్టేట్. భగవంతుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఇక్కడ మానవ రూపంలో ఉన్నారు. అంచేత అక్కడ భగవంతుడు అయిపోయాడు 7వ చైతన్య భూమికి రాగానే. అంచేత ఇక్కడ 7వ చైతన్య భూమికి వర్ణించినప్పుడల్లా గాడ్ అని చెప్పరు, మ్యాన్ అని చెప్పరు. పూర్తిగా గాడ్ అని చెప్పరు, అలా అని చెప్పి మ్యాన్ అని చెప్పరు. బ్రతికే ఉన్న మానవుడు భగవంతుడుగా అయ్యాడు కాబట్టి ఈ పదం ఉపయోగిస్తుంటారు, గాడ్ ఇన్ ది మ్యాస్టేట్ అని. ఈ 7వ చైతన్య భూమికలో ఎప్పుడు రాసినా కూడా ఇదే రాస్తారు, గాడ్ ఇన్ ది మ్యాస్టేట్ అని రాస్తారు. అంటే మానవ రూపంలో ఉన్న భగవంతుడు అని. గాడ్ ఇన్ ది మ్యాస్టేట్ అటైజ్, అతను సాధిస్తాడు, పొందుతాడు. ఏది? ది ఇన్ ది 7th plane ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్. ఆ 7వ చైతన్య భూమికి ఉండి లక్షణం ఏదైతే ఉందో సూపర్ కాన్షియస్నెస్ అని, ఆ స్థాయికి, ఆ స్థితికి చేరుకుంటాడు. ఆ స్థితిని అనుభవిస్తాడు, సూపర్ కాన్షియస్నెస్ స్టేట్ని. అంచేత సబ్ సూపర్ కాన్షియస్నెస్ అలా పూర్తిగా సూపర్ కాన్షియస్నెస్ అవుతుంది. మనస్సుకు సంబంధించింది చెప్తే ఇంతవరకు చైతన్యం గురించి చెప్పాను. మనస్సు పరిస్థితి ఏంటంటే, మనస్సు దేంతో ఉంటుంది? మనస్సులో స్టోర్ అయి ఉంటాయి సంస్కారాలు. కానీ 7వ చైతన్య భూమికి వచ్చేటప్పటికి పూర్తిగా కూడా ఒక్క సంస్కారం కూడా లేకుండా ఖాళీ అయిపోతుంది. ఇంకేం సంస్కారాలు మిగిలి ఉండవు, ఖర్చు పెట్టడానికి, అనుభవించడానికి ఉండవు. 7వ చైతన్య భూమిలో అడుగు పెట్టగానే జరిగే మొదటి దశ ఎనిహిలేషన్ ఆఫ్ మైండ్ కంప్లీట్లీ అని. అంటే పూర్తిగా మాయమైపోయింది అనమాట. మనసు నాశనం అయిపోయింది అనమాట. దేంతో సహా, దానిలో ఉండి సంస్కారాలతో సహా పూర్తిగా దహింపబడిపోయి భస్మీపట్లం అయిపోయింది అనమాట. మనసు అనేది లేదు అని చెప్తారు. ఆ వాక్యం చదువుతున్నారు. సైమల్టేనియస్లీ విత్ ది కంప్లీట్ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ విధంగా ఇక్కడ ఇన్వల్యూషన్ కూడా పూర్తిగా అయిపోయింది. 7వ చైతన్య భూమిలో రాగానే ఇంక ఇన్వల్యూషన్ పోర్షన్ లేదు. 6వ చైతన్య భూమికి వరకే ఇన్వల్యూషన్. ఇంక 7లో అడుగు పెట్టగానే మళ్ళీ ఇన్వల్యూషన్ అనేది కూడా లేదు. అంటే ఇంకా సంస్కారాలు విడివడం అనే ప్రశ్న లేదు. ఎందుకంటే సంస్కారాలన్నీ కూడా ఎనిహిలేట్ అయిపోయి భస్మీభూతం అయిపోయి, భస్మం అయిపోయి, ఏమీ లేదు ఒక సంస్కారం కూడా. అంచేత ఇంక ఇన్వల్యూషన్ కూడా లేదు ఇక్కడ.
అంచేత సైమల్టేనియస్లీ ది కంప్లీట్ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, సంపూర్ణమైన వ్యావర్తనం అవగానే, అండ్ ఆన్ గెయినింగ్ సూపర్ కాన్షియస్నెస్, దాని తర్వాత ఆ కారణం వల్ల ఈ మానవ రూపంలో ఉన్న భగవంతుడు ఏం పొందుతాడంటే సూపర్ కాన్షియస్నెస్ సాధిస్తాడు, దాన్ని పొందుతాడు. అంచేత ఆన్ గెయినింగ్ సూపర్ కాన్షియస్నెస్ ది మైండ్ ఈజ్ కంప్లీట్లీ ఎన్హిలేటెడ్. ది మైండ్ ఈజ్ ఫైనల్లీ, ఇంకంటే పూర్తిగా సంపూర్ణంగా ఆఖరి దశ అనమాట. మనసుకు దశకొస్తే పూర్తిగా అది పూర్తిగా నాశనం అయిపోయింది. ఎన్హిలేటెడ్ అంటే పూర్తిగా నాశనం అయిపోయింది, మనోనాశనం అయిపోయింది ఇక్కడ. మైండ్ ఈజ్ ఫైనల్లీ కంప్లీట్లీ ఎన్హిలేటెడ్ అండ్ వ్యానిషెస్ అంటే మటుమాయం అయిపోతుంది అనమాట. హార్త కర్పూరాన్ని మనసుతోటి పోలిస్తే, హార్త కర్పూరాన్ని మేము దేన్నైతే మంట పెట్టే గిన్నెతోటి వెలిగిస్తే కొంతసేపు వెలిగి అదంతా కూడా అక్కడేమి ఆనమాలు కూడా లేకుండా పూర్తిగా అయిపోతుంది. హార్త కర్పూరం కనిపించదు, హరించిపోతుంది అంటారు. వ్యానిష్ అంటే హరించిపోవడం, అక్కడ ఏం మిగలు చూడడానికి కూడా. ఇంకా ఐస్ గడ్డ కరిగిందంటే అక్కడ నీళ్లుగా మారుతుందని నీరు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆనమాలు కూడా ఉండదన్నమాట, కంప్లీట్ వ్యానిష్ అయిపోతుంది. అంచేత మనోనాశనం అనేది పూర్తిగా సంపూర్ణంగా అయిపోయింది. మైండ్ ఉంటుంది కానీ పూర్తిగా నాశనం అయిపోయింది. అంటే దానికి సంబంధించిన ఆలోచనలు కూడా ఉన్నాయి. ఆలోచనలు ఉన్నా అవి వాటి సంస్కారాలు పడవు. బహు తక్కువ ఆలోచనలు ఉంటాయి. ఆ బహు తక్కువ ఆలోచనలకి ఏది కూడా సంస్కారం పడదు. ఎందుకంటే అతను ఆలోచించేది ఆయన ఏమిటి వైజ్ఞానిక సంస్కారాలు సద్గురు అందజేస్తాడు. ఇక్కడ 7వ చైతన్య గుంపులో చేరిన వాడికి ఆ వైజ్ఞానిక సంస్కారాలతో అన్ని నడుస్తుంది బండి అంతా, జీవించిన మానవుడికి. అంచేత అతని ఆలోచనలు కూడా వైజ్ఞానిక సంస్కారాల ద్వారా ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైనా చిన్న చిన్న పనులు చేయండి, కర్మ అంటే పనులు చేయడం కూడా వైజ్ఞానిక సంస్కారాలతో చేస్తాడు. కాబట్టి అతను మామూలుగా వేరే బంధనాలతో కూడిన సంస్కారాలు ఏవి ఉండవు. నాన్ బైండింగ్ సంస్కారాలు అంటారు అవి వైజ్ఞానిక సంస్కారాలు. దాని బంధనాలు ఏం కలగవు, బందీకృతం అవడం దానికి. అంచేత ఇంకా రెండో విషయం ఏంటంటే పూర్తిగా అతనికి సూపర్ కాన్షియస్నెస్ని పొందుతాడు. మైండ్ ఈజ్ ఫైనల్లీ కంప్లీట్లీ ఎన్హిలేటెడ్, మనసు సంపూర్ణంగా నాశనం అయిపోయింది. అండ్ వ్యానిషెస్, అది మటమాయం అయిపోతుంది. వన్స్ అండ్ ఫర్ ఆల్, ఇంకా పూర్తిగా. వన్స్ ఫర్ ఆల్ అంటే ఇటర్నల్ అని, శాశ్వతంగా అని. శాశ్వతంగా మాయమైపోయింది, మనోనష్టం అయిపోయింది, మనసు మాయమైపోయింది, అని పూర్తిగా నాశనం అయిపోయింది. ఎన్హిలేటెడ్ అంటే నాశనం, వ్యానిషెస్ అంటే అదృశ్యం అయిపోయింది, కనిపించకుండా పోయింది. వన్స్ అండ్ ఫర్ ఆల్ టైమ్, టుగెదర్ విత్ దేంతో సహా, సంస్కారాలతో సహా అని చెప్తారు. టుగెదర్ విత్ ఆల్ ఇంప్రెషన్స్. 6వ చైతన్య భూమిలో ఏదైనా కొంచెం సంస్కారాలు అంటే ఇంప్రెషన్స్ మిగిలిపోతే ఆ ఇంప్రెషన్స్, ఆ సంస్కారాలు కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి. మనసులో కదా ఉంటాయి నా సంస్కారాలు. ఎక్కడ స్టోర్ అయి ఉంటాయంటే, ఎక్కడ నిల్వ ఉంచబడతాయంటే మనసులో స్టోర్ అయి ఉంటాయి. అంచేత మనసు అనేది నామకే వస్తే ఉంటుంది. అంచేత మనసులో ఉండి సంస్కారాలతో సహా మనసు పూర్తిగా అయిపోయింది, పూర్తిగా మనోనాశనం అనేది పూర్తిగా అయిపోయింది. ఇది ఇంత వర్ణన. ఇంక ఇక్కడ నుంచి మనం మనసు అని చెప్పడానికి వీల్లేదు. అతనికి ఉండేది మనసు కాదని. ఆ వైజ్ఞానిక సంస్కారాలతోటి సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ ఇతనికి జీవాత్మ పరమాత్మ అయిపోయాడు. ఇప్పుడు 7వ చైతన్యముఖి రాగానే పరమాత్మ అయిపోయాడు. ఈ పరమాత్మ అయిపోయే అతనికి ముందరే అందిస్తారు వాళ్ళు వైజ్ఞానిక సంస్కారాలు. ఆ సంస్కారాలతోటి ఉంటాయి కాబట్టి ఇంకా మనస్సు సామాన్య మానవుడిగా ఆలోచించడం, లేకపోతే అందులోని సంస్కారాలు వేసుకోవడం, మళ్ళీ వాటిని ఖర్చు పెట్టడం అనే ప్రక్రియలను పూర్తిగా సంపూర్ణంగా అయిపోయింది. ఇంకా అది మళ్ళీ వన్స్ ఫర్ అండ్ ఆల్ అంటే శాశ్వతంగా అయిపోయింది.
మనస్సు లేదు, దాంట్లోని సంస్కారాలు లేవు, మనసుకు ఆలోచన లేదు, కోరికలు లేవు, ఫీలింగ్స్ లేవు. సెకండ్ పార్ట్ ఆఫ్ మైండ్ హృదయం వేరు, మనసు వేరు అని వర్ణిస్తుంటా, అవి కూడా లేవు. పూర్తిగా సంపూర్ణంగా నింపైంది ఇక్కడ. మన ఆలోచించి మనసు, కోరికలతో కూడిన మనస్సు లేదు. అలానే హృదయం ఉందంటే ఫీలింగ్స్ ఉంటాయి, ఆ ఫీలింగ్స్ లేవు. సంపూర్ణంగా మనసు నాశనం అయిపోయింది. 7వ చతుర్ముఖిలోకి అడుగు పెట్టగానే మొదటి దశలో ఉండి పరిస్థితి అంతా కూడా చెప్తారు. 7వ చతుర్ముఖిలో మొదటి దశ, ఫస్ట్ దశ. ఇక్కడి నుంచి మళ్ళీ ముక్తి మోక్షం కాదు ఇది. ఇటు లిబరేషన్ రాలేదు ఇంకా. గాడ్ రిలేషన్ వచ్చిందంటే అది రాలేదు. ఆ మొదటి దశ నుంచి మధ్య అగాధం ఉంటుంది. ఆ అగాధం గురించి మనం చదువుకుంటున్నాం. వ్యాక్యూమ్ స్టేట్ అది. ఆ వ్యాక్యూమ్ స్టేట్లో పెడుతుంది పెడతాడు ఈ మానవుడు. ఆ వ్యాక్యూమ్ స్టేట్లో చైతన్యం ఉంటుంది. అది ఏమి శూన్యత్వం ఉంటుంది. వ్యాక్యూమ్ స్టేట్ అంటే శూన్యత్వం, ఏమీ లేని పరిస్థితి, రెండే ఉంటాయి అక్కడ. అంచేత దాన్ని గాడ్ ఈజ్ నాట్ అంటే పూర్వం వర్ణించాను, ఇది మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందామని మళ్ళీ చెప్తున్నాను. గాడ్ ఈజ్ నాట్ స్టేట్ అంటే భగవంతుడు కూడా లేడు అని చెప్పుకోదని. అంటే చైతన్యము, సంపూర్ణమైన శూన్యత్వము ఉంది, రెండే ఉన్నాయి. మరి భగవంతుడు లేని స్థితి లేదు అన్నారు కదా. మరి ఇక్కడ భగవంతుడు ఉండడం అంటే ఆ శూన్యత్వమే, ఆ వ్యాక్యూమే భగవంతుడి కింద పనిచేస్తుంది అని చెప్పారు. కానీ ఆ భగవంతుని యొక్క చైతన్యానుభూతి ఇతనికి ఉండదు. శూన్యంగానే చూస్తాడు తప్ప, సంపూర్ణ శూన్యత్వాన్ని అనుభవిస్తాడు తప్ప భగవంతుడిని అక్కడ అనుభవించడం జీవాత్మ ఆ వ్యాక్యూమ్ స్టేట్లో. అది చిత్రం. ఆ గడ్డు కాలం, అగాధం, లోయలో పడిపోయినట్టు అగాధం దాటితే తప్ప మళ్ళీ చైతన్యంతోటి భగవంతుడిని అనిపించడం ఉండదు. అంచేత చైతన్యంతో భగవంతుడిని అనిపించాలన్నమాట, నేనే భగవంతుడిని అని. ఆ స్థితి ఇంకా రాదు, మధ్యలో వ్యాక్యూమ్ స్టేట్లో ఉన్నాడు. అంచేత మైండ్ ఈజ్ ఫైనల్లీ కంప్లీట్లీ ఎనిహిలేటెడ్ అండ్ వ్యానిష్డ్ వన్స్ అండ్ ఫర్ ఆల్ టైమ్ టుగెదర్ విత్ అంటే అలాంగ్ విత్ ఆల్ ఇంప్రెషన్స్, అన్ని సంస్కారాలతో సహా. ది ఫాల్స్ ఎక్స్పీరియన్సెస్, ఇంతవరకు అసత్యమైన అనుభవాలు ఏవైతే అనుభవించాడో, అంటే అవి అసత్యం అని ఎందుకన్నారంటే అవి ట్రూత్ కాదు, రియాలిటీ కాదు, ఇల్యూజన్లో ఉన్నాడు. అంటే జో కుచ్చుబీకైతే ఓ అంజానే అని చెప్పి అందులో జహాకల్పన అని బ్రహ్మాండమైన హారతిలో మధుసూదన్ చేత బాగా రాయించుకున్నారు. జో కుచ్చుబీకైతే ఓ అంజానే. అంచేత 7వ చైతన్య స్థితికి చేరిన క్రితం ఆఖరికి 6వ చైతన్యం నుంచి భూమికిలో ఉన్నవాడు కూడా వాడు ఏం చెప్పినా కూడా అది అజ్ఞానంతో చెప్పిందే అవుతుంది. అంచేత అజ్ఞానంలో ఏం చెప్పినా కూడా అది అసత్యమే అవుతుంది, సత్య పదార్థంతో కాదు. అది సత్యంతో ఆ స్థితికి చేరిన తర్వాత, సత్యం అంటే భగవంతుడు, భగవంతుని స్థితికి చేరాక చెప్పినవన్నీ కూడా అవి సత్యాలే అయి ఉంటాయి, సత్యమే అవుతుంది అది. కానీ 6వ చైతన్యంలో సర్వత్రా భగవంతుడిని అనుభవించే స్థితిలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా వాడిని చెప్పిందే అనుభవంతో, చైతన్య అనుభవంతో చెప్పింది కాదు. కాబట్టి అక్కడ అతను చెప్పింది కూడా ఫాల్సే ఉంటాయి అని. అంచేత ఆ ఫాల్స్ అనేది అంతా ఇక్కడ ట్రూత్లోకి అడుగు పెట్టాడు కాబట్టి ఫాల్స్కి ఆపోజిట్ ట్రూత్. ట్రూత్ అంటే భగవంతుడు, భగవంతుల్లోకి అడుగు పెట్టాడు కాబట్టి ఆ ఫాల్స్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఏవి కూడా ఉండవు. ది ఫాల్స్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది లిమిటెడ్ ఈగో, పరిమితమైన నేను అనే అహంకారానికి కలిగి అనుభూతులన్నీ కూడా ఇక్కడ ఉండవు, నాశనం అయిపోతాయని చెప్తున్నాడు, అవి రావు అని. ది ఫాల్స్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది లిమిటెడ్ అంటే పరిమితమైన ఐ అంటే నేను, పరిమితమైన నేను, అవి మైండ్ అంటే మనస్సు, ఎనర్జీ అంటే ప్రాణం, బాడీ అంటే భౌతిక శరీరం, ఇవన్నీ కూడా లిస్ట్ చెప్పేశారు ఇక్కడ. అంటే స్థూలదేహము, సూక్ష్మదేహము, మానసిక దేహము 3 ప్లస్ పరిమితమైన ఈగో అనమాట. ఈగో అంటే అహంకారం, నేను అని పరిమితమైన అహంకారం. ఆ పరిమితమైన అహంకారం ఈ 4 కూడా సంస్కారాలతో సహా అన్నీ కూడా నాశనం అయిపోయాయి. ది ఫాల్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది లిమిటెడ్ ఈగో ఆర్ ఐ, మైండ్, ఎనర్జీ, బాడీ అండ్ ది వరల్డ్, ప్రపంచం అంతా కూడా ఆల్ డిజపియర్
అవన్నీ కూడా మాయమైపోతాయి. ప్రపంచం కూడా అతని దృష్టిలో మాయమైపోయింది. లేదు, ప్రపంచంలోనే ఉంటాడు. ఉండడం ప్రపంచంలోనే ఉంటాడు. జీవించి ఉన్నాడు కాబట్టి. బ్రతికున్నాడు కూడా ప్రపంచంలో ఉంటాడు. కానీ ప్రపంచం యొక్క చైతన్యానుభూతి లేదు కాబట్టి అతనికి ప్రపంచం కూడా లేదు అతనికి. ఈ విషయం కూడా లేదు. అంచేత ప్రపంచం కూడా ఉండదు ఇతనిలో. అండ్ ది వరల్డ్ ఆల్ అంటే ఈ ప్రపంచం ఆల్ అన్నీ కూడా డిజపియర్ ఫరెవర్. అది మళ్ళీ వస్తాయంటే మళ్ళీ రావు. శాశ్వతంగా ఫరెవర్ అంటే శాశ్వతంగా అవన్నీ ఈ ప్రపంచం కూడా అతని దృష్టిలో మాయమైపోయింది. ఎంత బాగా వర్ణించారో చూడండి ఇది. చైతన్యానుభూతి. పూర్తిగా ఏమీ లేదు. రియాలిటీలో అడుగుపెట్టగానే ఏడో చైతన్య భూమిక అంటే రియాలిటీ. ఇల్యూజన్ కాదు ఇంకా అది. ఆ రియాలిటీలో అడుగుపెట్టగానే అవన్నీ ఇది ఇల్యూజన్‌లో ఉండేవన్నీ కూడా ఏమీ ఉండవు అక్కడ. అన్నీ మాయమైపోయాయి. అణుదేహం ఉందంతే. అది కూడా ఉత్తి బొమ్మలాగా అన్నమాట. అది 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 అనుభవించే అనుభవం భగవంతుడిని నేనే భగవంతుడిని అనుభవం ఇంకా రాలేదు ఇతను. వ్యాక్యూమ్ స్టేట్‌లో ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా మటువైపోయాయి. సంస్కారాలు లేవు, అన్నీ లేవు. దీంతో పాటుగా ఇంకోటి కూడా కలిగింది ఇక్కడ. ఒకటి పోగొట్టుకున్నాడు కూడా. ఏం పోగొట్టుకున్నాడు? జన్మ, పునర్జన్మ అనే ప్రక్రియ పోగొట్టుకున్నాడు. అంచేత ఇతనికి ఈ స్థితిలో చనిపోతే మళ్ళీ పుట్టడం అనేది అసంభవం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవ చైతన్యంలో అడుగుపెట్టగానే అందులోకి ప్రవేశించగానే ఆ మానవుడు మరణిస్తే మళ్ళీ పుట్టడు. జన్మరాహిత్యం కూడా అయిపోయింది. జన్మరాహిత్యం అయిపోయిన తర్వాత ఏడవ చైతన్యంలోకి అడుగుపెడతాడు అనండి. లేకపోతే ఏడవ చైతన్యంలోకి అడుగుపెట్టగానే జన్మరాహిత్యం అయిపోయింది అనుకోండి. రెండు ఒకసారి అవుతాయి సైమల్టేనియస్‌గా. అంచేత ఏడవ చైతన్యంలోకి వెళ్ళేటప్పటికి జన్మరాహిత్యం జరిగిపోయింది. అంచేత ఇక్కడ ఈ శరీరాన్ని అది చనిపోకుండా నిలదొక్కుని సస్టైన్ అనాలి దాన్ని. ఇంగ్లీష్‌లో సస్టైన్ అంటారు దాన్ని. నిలదొక్కుకోవడం. చనిపోకుండా బ్రతికుండడం. అంచేత సస్టైన్ ది బాడీ. దాన్ని నిలదొక్కుకునే శక్తి అతనికి ఉండాలి. అది భగవంతుడు ఇస్తే తప్ప ఆ శక్తి కూడా అతనికి రాదు. అంచేతే అనంతమైన శక్తి, జ్ఞానం, ఆనందాల్లో భగవంతుడు ఉండే త్రైలక్షణాల్లో అనంతమైన ఆనందం ముందరిస్తారు. ఈ ఇతనికి భగవంతుడికి. అనంతమైన ఆనందం ఇవ్వగానే దానికి అది అనంతమైంది కాబట్టి పరిమితమైన దేహంలో ఉండడం చాలా కష్టమయ్యి అక్కడ ఆ షాక్ గురవుతాడు. ఆ షాక్‌కి 99% మానవులు చనిపోతారు అని చెప్పారు బాబా. చచ్చిపోతారు. ఇన్ఫినిట్ బ్లిస్ రాగానే అది చాలా దాన్ని తట్టుకోలేక చనిపోతారు. బాబాకి కలిగింది. హజరత్ బాబా గారిని ముందు పెట్టుకోగానే బ్లిస్ స్టేట్ అనిపించాడు. ఆ ఇన్ఫినిట్ బ్లిస్ అనిపించడానికి కష్టమైపోయింది అతనికి. పరిమితమైన దేహంలో అపరిమితమైన ఆనందం ఉండడం కష్టం కాబట్టి అతను రాడునేసి నుదురు నుదురు అనమాట. నుదురు భాగం రాడునేసి కొట్టుకునేవారు. రక్తం కూడా కారేది. ఆ రాడు కూడా మనం చూస్తుంటాం బాబా ఇంటికి. ఆ బాబా శ్వాస వెళ్ళినప్పుడు చాలా మంది చూస్తుంటారు. ఏ రాడుతోటి కొట్టుకున్నారు బాబా, దేన్నేసి కొట్టుకున్నారు. ఇంచేత అప్పుడు అక్కడ నిలదొక్కున్నారు బాబా. శరీరం చాలించకుండా అవుతాడు కాబట్టి ఇంకా ముందు తను చేయవలసిన పని ఉంది కాబట్టి, అవతారుడు చేయవలసిన మిషన్ ఉంది కాబట్టి అతను నిలబట్టుకున్నాడు. అంచేత ఆ విధంగా ది ఫాల్స్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది లిమిటెడ్ ఈగో, ఐ, మైండ్, ఎనర్జీ, బాడీ అండ్ వరల్డ్ ఆల్ డిసపియర్ ఫర్ ఎవర్, వానిషింగ్ కంప్లీట్లీ. పూర్తిగా మట్టిమయమైపోతాయి. హత్తుకోవడంలో హరించినట్టు హరించిపోతాయి. బికాజ్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ వర్ ఓన్లీ ది అవుట్కమ్ ఆఫ్ ది ఇంప్రెషన్స్ జనరేటెడ్. ఇవన్నీ కూడా దేని నుంచి వచ్చేంత వరకు కూడా అతను సంపాదించుకుని దాచుకున్న సంస్కారాల వల్ల వచ్చాయి ఇవన్నీ. ఇప్పుడు సంస్కారాలే లేవు. లేనప్పుడు ఇంకా ఏమీ ఉండవు. ఇప్పుడు చదివిన లిస్ట్ అంతా కూడా సంస్కారాలతోటి వల్లే నిలబడ్డాయి అవి. సంస్కారాలే పోషిస్తాయి ఇవన్నీ. సంస్కారాలు పూర్తిగా పోవడంతో ఇంకా అవి కూడా వాటంతట అవే నాశనం అయిపోతాయి. సంస్కారాలు ఉంటేనే ఇతను నిలబడతాడు. అంచేత బికాజ్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్
అంటే ఈ ప్రాపంచికమైన అనుభవాలన్నీ కూడా ఇల్యూజన్‌లో ఉండే అనుభవాలన్నీ కూడా ఓన్లీ ది ఔట్‌కమ్ ఆఫ్ ది ఇంప్రెషన్స్. అవన్నీ కూడా సంస్కారాల ఫలితంగానే పుట్టాయి. ఇంప్రెషన్స్ జనరేటెడ్ ఔట్ ఆఫ్ ది నథింగ్. ఇది నథింగ్ అన్నప్పుడు ఎన్ క్యాపిటల్ లెటర్ పెట్టారు. నథింగ్ అన్నది ఏమిటంటే ఇల్యూజన్, క్రియేషన్, ఈ సృష్టి. ఆ సృష్టికి నథింగ్ కాబట్టి. రియల్ నథింగ్ కాబట్టి దాన్ని ఎన్ క్యాపిటల్ లెటర్ పెట్టారు. రియల్ నథింగ్ అదంతా. జనరేటెడ్ ఔట్ ఆఫ్ ది నథింగ్ విచ్ లిటరల్లీ మెంట్ నథింగ్ అండ్ ఆర్ నథింగ్. ఇది లిటరల్‌గా దీని మీనింగ్ అంటే అది నథింగ్ అండ్ ఆర్ నథింగ్. అది ఎప్పటికి కూడా శూన్యమైనదే, ఏమీ లేనిదే. నథింగ్ అంటే శూన్యత్వం ఏమీ లేనిదని. ఎవరో చెప్తానంటే నువ్వు చెప్పేది ఏమన్నా ఉందనంటే నథింగ్ అంటాను. ఏం లేదు, ఏమీ లేదనమాట నేను చెప్పేదని. నథింగ్ అని మనకు తెలుసు, ఉపయోగిస్తూ ఉంటాం. లేదా ఏమైనా బాధ కొంచెం మిగిలిపోయిందా నీకు, పెయిన్ పూర్తిగా తగ్గిపోయిందంటే పూర్తిగా తగ్గిపోయింది నథింగ్ అంటారు. ఇంకేం మిగలలేదు, పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, సున్నా అని, జీరో అని అర్థం అనమాట, ఏమీ లేదని. తర్వాత కాన్సిక్వెంట్లీ ఈ కారణాల వల్ల ఈ పేరాలో చెప్పిన అనుభూతులు 7వ చైతన్యములోకి చేరుకున్న అతను మానవుడు, మానవ రూపంలో ఉన్న భగవంతుడు. మానవుడు అంటే కూడా తప్పు, పుట్టి మానవుడు అనకూడదు. ఇక్కడికి వచ్చినప్పుడు 7వ చైతన్యములో మానవ రూపంలో ఉన్న భగవంతుడు అంటే మ్యాన్ ఇన్ ది గాడ్ స్టేట్ అని చెప్పాలి. మ్యాన్ ఇన్ ది గాడ్ స్టేట్ అని కదా ఇందక్కడి నుంచి ఎత్తుకుని వచ్చారు. జన్మ మ్యాన్ ఇన్ ది గాడ్ స్టేట్, భగవంతుడి స్థితిలో ఉన్న మానవుడు అని చెప్పాలి. ఈ కారణాల వల్ల ది వానిషింగ్ ఆఫ్ ది లిమిటెడ్ ఈగో, ఈ పరిమితమైన నేను అనే అహంకారం ఏదైతే ఉందో అది మైండ్, మనస్సు, మళ్ళీ ఇందాక చెప్పిన లిస్టే మళ్ళీ ఇక్కడ చెప్తారు. ఇందాక ఏమైతే మఠం అయిపోయావు అని చెప్తారు. ఇవన్నీ ఈ కారణం వల్ల అని. విత్ ది వానిషింగ్ ఆఫ్ ది లిమిటెడ్ ఈగో ఆర్ ఐ, మైండ్, ఎనర్జీ, బాడీ, బాడీ తోటి బ్రాకెట్‌లో టిపిఫైయింగ్ హ్యాపీనెస్ అంటారు. అయితే బాడీ ఎలా మారింది? హ్యాపీనెస్‌గా మారింది అది. అంచేత బాడీ ఉంది కాబట్టి బాడీ పోలేదు కదండీ, కనిపిస్తుంది కదండీ అంటామేమో అని చెప్పి ఆ బాడీ ఆనందం కింద మారిందనమాట బాడీ. అంచేత బ్రాకెట్‌లో టిపిఫైయింగ్ హ్యాపీనెస్. ఈ శరీరాన్ని, మానవ శరీరం ఉన్నాడు మానవ శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆ దేహాన్ని మాత్రం దాన్ని ఎలా వర్ణించారంటే ఆనందం తోటి వర్ణించారు, హ్యాపీనెస్ తోటి. బ్లిస్ కాదు, మళ్ళీ బ్లిస్ అంటే వేరు. బాడీ బ్రాకెట్‌లో టిపిఫైయింగ్ హ్యాపీనెస్ అండ్ ఆల్ వరల్డ్స్, అన్ని ప్రపంచాలు కూడా మటువైపోయి విత్ ఆల్ దైర్ కరస్పాండింగ్ పారాఫర్నాలియా, అంటే ఈ ప్రపంచాలతో అనుబంధంగా దాన్ని అంటిపెట్టుకున్నవన్నీ కూడా మటువైపోయాయి. అంటే ఇప్పుడు మనం భూ ప్రపంచంలో ఇండియాలో ఉన్నాం. ఇండియాలో ఎన్ని ఉన్నాయి? కొండలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇన్ని అని చెప్పడానికి లేదు. ఆ సర్వముతో సహా మటువైపోయాయి అతని దృష్టిలో. అవి అవి అలాగే ఉంటాయి, కానీ ఇతని దృష్టిలో అవన్నీ మటువైపోయాయి, లేవన్నమాట. అతను అవేమీ అనిపించలేడు. అండ్ అండ్ ఆల్ వర్డ్స్ విత్ ఆల్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ పారాఫెర్నాలియా, అంటే దాన్ని అంటి పెట్టుకున్నవన్నీ కూడా సరంజామా అంట. ఆ సరంజామాతో సహా అన్నీ మటువైపోయాయి, వానిష్ అయిపోయాయి. ఏ స్టేట్ ఆఫ్ అంచేత ఇక్కడ ఏ స్టేట్‌లోకి వచ్చాడు ఇప్పుడు? ఇప్పుడు చెప్తారు. ఏ స్టేట్ ఆఫ్ వాక్యూమ్ ఈ స్పాంటేనియస్‌లీ ఎక్స్‌పీరియన్స్. వాక్యూమ్ స్టేటు అనిపిస్తాడు ఇతను. ఇతని ఈ చైతన్యం తోటి, చైతన్యం ఉంటుంది. చైతన్యం ఎక్కడ పోతుంది? ఆ చైతన్యంతో తను దేన్ని అనిపిస్తున్నాడంటే వాక్యూమ్‌ని, అంటే శూన్యత్వం. శూన్యత్వాన్ని అనిపిస్తున్నాడు. ఆఖరికి హ్యాపీనెస్ కూడా అనిపించట్లేదు. ఇందాక టిపిఫైయింగ్ హ్యాపీనెస్ అన్నారు. దాన్ని సంతోషంతోటి పోల్చవచ్చు అన్నాను. పోలిక అనమాట. అంచేత స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ వాక్యూమ్. ఈ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్‌ని చైతన్యం అనుభవిస్తోంది. ఈ చైతన్యం ఎవరికి సంబంధించింది? మానవ రూపంలో ఉన్న భగవంతుడికి. అంతేగాని మానవుడు అనకూడదు అతన్ని, భగవంతుడు అనకూడదు. మానవ రూపంలో ఉన్న, మానవ స్థితిలో ఉన్న
మానవ రూపంలో ఉన్న భగవంతుని స్థితి అని అనొచ్చు కూడా. చేత శరీరానికి కూడా ఇంపార్టెన్స్ లేదు. ఏ స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ వాక్యూమ్ ఈజ్ స్పాంటేనియస్లీ దానంతటదే అనుభవంలోకి వస్తుంది. ఈ స్పాంటేనియస్లీ ఎక్స్పీరియన్స్డ్ బై ది కాన్షియస్నెస్. ఎవరు అనిపిస్తున్నారు? చైతన్యం అనిపిస్తాం. ఇప్పుడు మ్యాన్ ఇన్ అదేంటి గాడ్ ఇన్ మ్యాన్ స్టేట్ అని చెప్పానులే, చైతన్యం అనిపిస్తుందని చెప్తున్నారు. మానవ రూపంలోని భగవంతుడు అనిపిస్తున్నాడు అనే పదం కూడా ఇక్కడ ఉపయోగించకుండా దట్ కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్తున్నారు. చేత ఈ స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ వాక్యూమ్ ఈ స్పాంటేనియస్లీ ఎక్స్పీరియన్స్డ్ బై ది కాన్షియస్నెస్. చైతన్యం చేత ఈ పరిపూర్ణమైన శూన్యత్వం అనుభవించబడుతోంది అని చెప్పారు. which remains eternally when once it is gained. ఒకసారి అనుభవం వచ్చిందంటే శాశ్వతంగా ఉండిపోతుంది. అది పోవదు. అంటే కంప్లీట్ ఇటర్నల్ అంటే శాశ్వతంగా ఈ స్థితిని అనుభవిస్తాడు అతను. which remains eternally when once it is gained. అది సంపాదించిన తర్వాత పూర్తిగా దాన్నే అనిపిస్తూ ఉంటాడు. అది అయిపోవడం కానీ పోవడం కానీ ఉండదు. శాస్త్రంగా ఈ స్థితిని అనిపించాడు. ఎట్ దిస్ స్టేజ్, ఈ స్థితిలో, ఏ స్థితి? వ్యాక్యూమ్ స్టేట్. ఇంతవరకు నేను నేను ఏది చెప్పడానికి అయితే ఈ డిస్కోర్స్ స్టార్ట్ చేశానో వ్యాక్యూమ్ స్టేట్ను వర్ణించడానికి ఆ స్థితి అనమాట. మానవుడు శరీరం బతికే ఉంటాడు, కానీ చైతన్యం ఒకటే ఉంటుంది అక్కడ. మానవుడు మిగిలిన లేనట్టే లెక్క. ఆఖరికి ఎనర్జీ కూడా లేదని చెప్పారు. లిస్ట్ అంతా ఏమీ లేదు అక్కడ. పుట్టి చైతన్యం ఉంది అక్కడ. ఆ బొమ్మలాగా మానవుడు శరీరంతో బతికే ఉన్నాడు, కానీ అది ఒక బొమ్మలాగా ఉంది. అది ఉన్నా లేనట్టే లెక్క. చేత ఇది శాస్త్రంగా అనిపిస్తున్నాడు. ఈ శూన్యత్వాన్ని చైతన్యం అనిపించడం అనే స్థితిని ఈ దశలో ఎట్ ది స్టేజ్ గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్. ఇప్పుడు చెప్పారు మళ్ళీ ఈ స్థితిలో మానవ రూపంలో ఉన్న భగవంతుడు గాడ్ ఇన్ ది మ్యాన్ స్టేట్ యాజ్ మ్యాన్, మానవుడుగా, విత్ ఫుల్ కాన్షియస్నెస్ యాజ్ సూపర్ కాన్షియస్నెస్. ఈ చైతన్యం పరిపూర్ణంగా ఉంది. పరిపూర్ణమైన చైతన్యం కాబట్టి దాన్ని సూపర్ కాన్షియస్నెస్ అన్నారు. చైతన్యం అనిపించేది అంటే సూపర్ కాన్షియస్నెస్. ఈ సూపర్ కాన్షియస్నెస్ ఏది అనిపిస్తుంది అంటే, దేన్ని అనిపిస్తుంది అంటే వ్యాక్యూమ్ స్టేట్ని, అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్ని, పరిపూర్ణమైన శూన్యత్వాన్ని అనిపిస్తుంది. ఈ చైతన్యము సూపర్ కాన్షియస్నెస్. అది ఉన్నతమైన చైతన్యం. అది అంతకంటే ఉన్నతమైన చైతన్యం లేదు. ఆ సూపర్ కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అనిపిస్తుంది. దేన్ని అనిపిస్తుందంటే వ్యాక్యూమ్ స్టేట్ని, అది అబ్సల్యూట్ వ్యాక్యూమ్ స్టేట్ని అనిపిస్తుంది. సూపర్ కాన్షియస్నెస్ యాజ్ సూపర్ కాన్షియస్నెస్ ఇది నాట్ ఓన్లీ కాన్షియస్ ఆఫ్ అబ్సల్యూట్ వ్యాక్యూమ్, ఇది అబ్సల్యూట్ వ్యాక్యూమ్ యొక్క చైతన్యాలనే కాకుండా ది కాన్షియస్నెస్ ఈజ్ నో ఫిక్స్డ్ అండ్ ఫోకస్డ్ ఆన్ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ ఇట్ సెల్ఫ్. దాన్ని అనుభవించడమే కాదు, అదే దాని కింద అనిపిస్తుంది అని చెప్తున్నారు. ఈ వాక్యం చాలా టఫ్ ఉండి జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే అర్థం కాదు. ఇంకోసారి చదువుతాను. సూపర్ కాన్షియస్నెస్ అని చెప్పాలి. మానవుడు అన్నది పెద్ద ప్రాధాన్యత లేదు. మానవ రూపంలోని భగవంతుడు అన్నది పక్క తీసేయండి. ఇక్కడ ఉన్నది సూపర్ కాన్షియస్నెస్ ఒకటే. అంచేత యాజ్ సూపర్ కాన్షియస్నెస్ ఈజ్ నౌ ఓన్లీ కాన్షియస్ ఆఫ్ అబ్సల్యూట్ వాక్యూమ్. ఈ పరిపూర్ణమైన శూన్యత్వాన్ని ఒక చైతన్యమే కలిగి ఉంది. ది కాన్షియస్నెస్ ఈజ్ నౌ ఫిక్స్డ్ అండ్ ఫోకస్డ్. ఇతనికి చైతన్యం ఏదైతే ఉందో అది దేంట్లో ఇరుక్కుపోయిందంటే, ఫిక్స్ అయిపోయిందంటే, అండ్ ఫోకస్ దేని మీద కేంద్రీకృతం చేసిందంటే ఆన్ అబ్సల్యూట్ వాక్యూమ్ ఇట్సెల్ఫ్. ఆ అబ్సల్యూట్ వాక్యూమ్ అన్నదాన్ని ఏ క్యాపిటల్ లెటర్ పెట్టారు? వి క్యాపిటల్ లెటర్ పెట్టారు అబ్సల్యూట్ వాక్యూమ్ అన్నదాన్ని. ఈ రెండింటిని క్యాపిటల్ లెటర్ పెట్టడం అంటే ఈ స్థితి భగవంతుడి యొక్క స్థితి. చేత ఇక్కడ ఏమున్నా డివైనే, ఏదైనా భగవంతుడికి సంబంధించింది. అంటే డివినిటీయే.
దిస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ డివినిటీ, దివ్యత్వం యొక్క స్థితి, గాడ్హుడ్ యొక్క స్థితి. గాడ్హుడ్ అంటే భగవంతుడు, అంటే భగవంతుడు అయిపోయాడు ఇక్కడ. అంచేత ఇతనికి చైతన్యం దేని అనిపిస్తుందో అది కూడా, దాన్ని కూడా భగవంతుడికి సంబంధించిందే, అది కూడా డివైనే. ఏదైతే పరిపూర్ణమైన శూన్యత్వం అని చెప్పామో దగ్గర నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా, అక్కడ చైతన్యం ఒకటి ఉంది, రెండోది పరిపూర్ణమైన శూన్యత్వం ఒకటి ఉంది. అది పరిపూర్ణమైన శూన్యత్వం కూడా భగవంతుడికి సంబంధించిందే కాబట్టి దానికి ఇక్కడ అబ్సల్యూట్ వాక్యూమ్ అనేది ఇంతవరకు కూడా ఏ స్మాల్ లెటర్ వి స్మాల్ లెటర్ పెడుతూ రాసొచ్చి దాన్ని ఏమో ఇక క్యాపిటల్ లెటర్స్ కింద మార్చి చెప్తున్నారు అబ్సల్యూట్ వాక్యూమ్ అని. అక్కడ అబ్సల్యూట్ వాక్యూమ్ అని పదం రాశారు, దానికి ఎక్కడ స్మాల్ లెటర్సే పెట్టుకుంటూ వచ్చారు, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ పెట్టలేదు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ చైతన్యం అబ్సల్యూట్ పరిపూర్ణమైన శూన్యత్వాన్ని అనిపిస్తుంటుంది. ఆ పరిపూర్ణమైన శూన్యత్వం ఎలాంటిదంటే భగవంతుడికి సంబంధించింది, దివ్యత్వానికి సంబంధించింది అని చెప్పడం గురించి వాటిని అబ్సల్యూట్ వాక్యూమ్లో ఇంతవరకు కూడా స్మాల్ లెటర్స్లో ఉండి దాన్ని ఏనేమో అబ్సల్యూట్లో ఏనీను, వాక్యూమ్లో వీని కూడా ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో పెట్టి వాటికి డబల్ కొటేషన్స్ ఇచ్చి రాశారు. ఇక్కడ ఈ ఫిక్స్డ్ అండ్ ఫోకస్డ్ ఆన్ అబ్సల్యూట్ వాక్యూమ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి పేజీ 135 వరకు చదువుకుంటామండి, ఫస్ట్ పేరా వరకు. చేత ఇక్కడ ఉండవు రెండు. ఏమంటే మానవుడు ఉన్నాడు కదా, బ్రతుకున్నాడు కదా అంటే అవన్నీ లేనట్టే లెక్క. మానవుడుగా ఉన్నా కూడా వాటి ప్రాధాన్యత లేదు. అతను ఏ క్షణంలో అయినా కూడా అవి డ్రాప్ చేసేయచ్చు. ఒక సెకండ్ పట్టదు చచ్చిపోవడానికి. అతను చచ్చిపోవడం అంటే వదిలేయడం అంతే, ప్రాణం వదిలేయడం అంతే, ప్రాణం వదిలేయడం, ఆఖరి చావుది. ఇది లాస్ట్ బర్త్ అండ్ ఫస్ట్ బర్త్ అన్నారు బాబా. లాస్ట్ డెత్ అండ్ ఫస్ట్ బర్త్, ఆఖరి చావు మొదటి పుట్టుక. మొట్టమొదటి పుట్టుక ఎక్కడ పుట్టాడు? భగవంతుడిలో పుట్టాడు. ఆఖరి చావు ఎక్కడ? మానవుడుగా, సామాన్య మానవుడిగా ఉండేవాడి తరకు. అదే సామాన్య మానవుడిగా ఉండి వ్యక్తి ఆఖరి చావు చచ్చిపోయాడు అక్కడ. ఈ స్థితికి వచ్చి వాక్యూమ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ స్థితిలో చనిపోవడం ఓకే, ఒకవేళ చనిపోతే ఈ స్థితి దాటిన తర్వాత అక్కడ ముక్తి, మోక్షం, లిబరేషన్, ఆ స్థితికి పెడతాడు. లిబరేషన్ అనే స్థితికి, ఆ స్థితికి వెళ్ళినప్పుడు అతను శరీరం చాలించిన తర్వాత ఆ స్థితికి పెడతాడు. చనిపోయిన తర్వాత ఆత్మ పెడుతుంది. చనిపోయిన తర్వాత ఇంకా అతను ఉండడు కదా, అతను ఉండదు. చేత అతను వ్యక్తిత్వం పోయింది, మానవ శరీరం లేదు, చనిపోయాడు కాబట్టి. ఆత్మను అంటిపెట్టుకోలేదు శరీరం. ఆత్మ ఇందులో కలిసిపోయింది, పరమాత్మలో కలిసిపోయింది. అంటే నీటి బిందు మహాసముద్రంలో కలిసిపోయింది. అంచేతంగా అతనికి సెపరేట్నెస్ లేదు. నేను వేరు, భగవంతుడు వేరు అని కాదు. సో భగవంతుడే తాను అయిపోయాడు. చేత నేనే భగవంతుడిని అని అనుభూతి చెందాలి అంటే ఇంకా శరీరం ఉండాలి. శరీరం కూడా వదిలిపెట్టాడు, చనిపోయాడు కాబట్టి లిబరేషన్, ముక్తి, మోక్షంలోకి, అంటే ఈ పరిమిత జీవాత్మ కాస్త పరమాత్మలో విలీనం అయిపోతుంది. అది లిబరేషన్ అనమాట. అంచేత ఆ స్టేట్కి వెళ్ళాలంటే ముందు పెద్ద ఆటంకం, అడ్డుగోడ, చాలా కఠినమైన స్థితి. అది దాటితే కానీ వీల్లేదు, దాటి తీరాలి. బ్రతుకుండగానే దాటాలి, అక్కడ చనిపోవడానికి వీల్లేదు. బ్రతుకుండగానే ఆ స్థితి దాటాలి. ఆ స్థితి ఆగాధం, అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్. అది దాటిన తర్వాత ఇన్ఫినిట్ బ్లిస్ అనిపిస్తాడు ఆత్మ, అంటే అనంతమైన ఆనందాన్ని. ఇంకా అనంతమైన శక్తి, జ్ఞానం ఉండవు, ఇంకా ఒకటే అనిపిస్తాడు అందులో. ముక్తి మోక్షానికి వెళ్ళిన వాళ్ళు ఇన్ఫినిట్ బ్లిస్, అనంతమైన ఆనందాన్ని మాత్రమే దివ్యానందం అంటాం మనం, దైవ సంబంధం. అది అనిపిస్తూ చనిపోయిన తర్వాత అనిపిస్తుంది. జై బాబా. జై బాబా. ఎవరు చెప్పదలుచుకున్నారండి ఎవరైనా? జై బాబా అండి. ఈరోజుకి ఇది డిస్కోర్స్ కామ పెడుతున్నా. మళ్ళీ వేళ ట్యూస్డే కాబట్టి థర్స్డే ఫర్దర్ చదువుకుందాం అండి. అగాధం గురించి కూడా పూర్తిగా చదువుకోవడం జరిగింది. తర్వాత బ్లిస్ స్టేట్ ఏదో చెప్పుకుందాం. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దేవుడు 3 నిమిషాలు బాలరాజు గారు
నామం చెప్తారా? కోటేశ్వర గారు 2 నిమిషాలు నామం చెప్పండి. చెప్తా సార్. ఓం సహకార్ మెహర్ బాబా की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. 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 థ్యాంక్ యూ సార్. ఇవ్వండి. ఇప్పుడు శర్మ గారు ప్రార్థన చేసిన తర్వాత ఉమ్మగారు పాటకు సిద్ధంగా ఉన్నారు. अवतार मेहर बाबा की जय. ओ पर्वतिका सर्व पोषक सर्व रक्षक